సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజమండ్రి రూరల్ నుంచి మరోసారి టికెట్ నేనే అడుగుతున్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్వయంగా ప్రకటించే వరకు ఎవరికీ టికెట్లు ఖరారు కావు. టీడీపీ జనసేన కూటమి వరద గోదారిలా స్వీప్ చేయబోతోంది అని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అంటే నీ అధికార దుర్వినియోగం పరాకాష్ట. నీ తాబేదారులు కీ పోస్టుల్లో పెట్టి ఓటర్ లిస్టులంతా గల్లంతు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా తినే దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వేల మంది చనిపోయిన వాళ్ళవి ఈ రోజుకి తొలగించాల. ఓటర్ లిస్టులు అలాగే ఉన్నాయి. ప్రతి బూత్లో కూడా 40, 50, 100 ఉన్నాయి చచ్చిపోయిన కేసులు. తొలగించలా అంటే అవన్నీ దొంగ ఓట్లుగా మార్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. థియేటర్లో రోజు ఈయన సుందరముఖారమైన బలవంతంగా చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖర్చు ఈయన పార్టీ ప్రచారం. వేల కోట్ల రూపాయలు, ఆయనకి 670 కోట్లు కావాలట ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అయ్యా ఈయన ముఖారవిందం చూపించడం కోసం. ఏదైనా ప్రజాపయోగమైన దానికి ఖర్చు పెట్టిందా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? మద్యపాన నిషేధం మీద ఏమైనా మాట్లాడారా? ఆరోగ్య సమస్యల మీద మాట్లాడారా? ఎంతసేపుకి నొక్కుడు కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఆర్భాటంగా ప్రభుత్వ ఖర్చుతోటి ప్రచారం చేసుకున్నారే కానీ మీరు చేసింది శూన్యం. మాకు తెలుగుదేశం హయాంలో 6,200 ఇళ్ళు మొదలైనవి. టిట్కో ఇళ్ళు మన రాజమహేంద్రవరానికి సంబంధించి సిటీ మెయిన్ రూరల్ దాదాపుగా పూర్తయినాయి. కొద్ది వర్క్లు మిగిలినాయి. 4 సంవత్సరాల 10 మాసాలుగా ఏమీ చేయకుండా వాళ్ళకి ఇళ్లలో పెట్టకుండా ఇవాళ మంత్రి గారు పాపం మళ్ళీ పెళ్లి చేస్తానన్నట్టుగా మొదలెట్టాడు. హక్కుపత్రాలు ఇస్తారట సుందరముఖారవిందంతో. జగన్మోహన్ రెడ్డి గారి ముఖం వేసుకొని హక్కుపత్రాలు ఇస్తారట. ఈ 4.5 సంవత్సరాలుగా ఇళ్ళు ఇవ్వనందువల్ల బ్యాంకు వడ్డీలు పెరిగాయి. ఒకేసారి అసలు వడ్డీలు కట్టమని వాళ్ళని పీడిస్తూ ఉన్నారు. కట్టని వాళ్ళ ఇళ్ళు లబ్ధిదారులను తొలగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళు కేటాయింపు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మంత్రి గారు వడ్డీ మీ తాత కడతాడా? జగన్మోహన్ రెడ్డి బాబు కడతాడా? ఎవరు కడతారు? 4.5 ఏళ్లుగా కనీస సదుపాయాలు చేయకుండా ఇళ్లలోకి పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు చేయించకుండా ఎందుకున్నారు? తెలుగుదేశం హయాంలో పట్టాలు ఇచ్చాం, హక్కుపత్రాలు ఇచ్చాం, ఇళ్లలో వెళ్ళమన్నాం. ఎన్నికలు రావడం ఆగిపోయింది. ఇన్నేళ్ళు ఏం చేశారు? ఇప్పుడట ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇంకో 20 రోజులు షెడ్యూల్ వస్తుందని పట్టాలు ఇస్తాం రండి, అయ్యగారికి బాగా అవుద్దామని మొదలెట్టారు. నేను అడుగుతా ఉన్నా, అంత ప్రేమ ఉంటే వ్యాంబే గృహాల్లో సౌకర్యాలు లేవు, 1 రూపాయైనా ఖర్చు పెట్టారా? మొత్తం పైప్ లైన్లన్నీ పాడైపోయినాయి. మురుగునీటి వ్యవస్థ పాడైపోయింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన డబ్బులు క్యాన్సిల్ చేశారు. అధ్వానమైన పరిస్థితి వ్యాంబే గృహాల దగ్గర. మంత్రి గారు దానికి ఏమైనా రూపాయి ఖర్చు పెట్టించగలరా? వాగాడంబరాలు పెరిగినాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాగాడంబరాలు అద్భుతాలు సృష్టించేశారట. రాజమహేంద్రవరం అద్భుతాలు మయంగా మారిపోయిందని నేను ఒక్కొక్క దానికి కూడా రేపు సమాధానం చెబుతాను. ఎప్పుడు విమానాశ్రయానికి అనుమతులు వచ్చాయి, ఎప్పుడు ఫ్లైఓవర్ ప్రాజెక్టుకి అనుమతులు వచ్చాయి, అన్నీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. పైగా ఎవరో ఆపారట, తెలుగుదేశం వాళ్ళు ఆపారట, కూలీలు రాకుండా ఆపారట. ఎంపీ గారికి మతిపోయిందేమో నాకు అర్థం కాల. మతుండి మాట్లాడాడు ఆయన, మతిలేక మాట్లాడా. పని ప్రారంభించడమే 3 ఏళ్ళు ఆలస్యంగా మొదలుపెట్టి ముందు క్యాన్సిల్ చేయించి మళ్ళా బతిలాడుకొని ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఎవరో ఆపారు, పని కావటం లేదు. శంకుస్థాపనల పిచ్చ, శిలాపలకాల పిచ్చ, రంగుల పిచ్చ మీది కానీ మాది కాదు.
పన్నుల ఆలస్యానికి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. వారం వారం రివ్యూ అంటే మీరు రివ్యూ చేసుకుంటే పనులు ఎందుకు కావట్లేదు మీరు చెప్పాలి, మేం కాదు. మంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు రూరల్లో. పంచాయతీ నిధులు ప్రభుత్వం నుంచి ఎందుకు రప్పించలేరు? జల మిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు? జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? రాజమండ్రి సిటీ రూరల్కి సంబంధించి మీరు ఇచ్చిన కాగితాలు నాలుగు ఇచ్చుకోవడానికి పనికి రావట్లేదు. జగనన్న కాలనీలు కానవరంలో అడుగే పడలేదు. బూరుగుపొడిలో ఆవలో కొట్టుకుపోతా ఉన్నాయి. ఇక ముందల్లా తొర్రేడు నేను చూపించిన స్థలంలో కొన్ని ఇళ్ళు అయినాయి, కొద్ది ఇళ్ళు. వెలుగుబందులో 300-400 ఇళ్ళు కూడా కాలే. 13,000 చిల్లరకు 300-400 ఇళ్ళు కూడా కాలే. ఏమిటి మీ నిర్వాకాలు? రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లోని పేద ప్రజల్ని దగా చేయటం కాదా, మోసం చేయటం కాదా? ఏ మకాలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతారు వాళ్ళని?